ప్రియమైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించక మునుపు మన కోసం ప్రాణం పెట్టి మరి మరణం నుంచి తిరిగి లేచిన ప్రభు అయినటువంటి యేసయ్యను ఘనపరచక మునుపు మన వాక్యంలో నుంచి కొన్ని మాటలు గమనిస్తాం. ప్రియులారా, మనం లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వాక్యం నుంచి గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యాత్ర ప్రారంభించబడింది. సిలువను మోస్తూ వస్తున్నాడు, కలవరి కొండ వైపుగా వస్తున్నాడు. మరి కలువరి కొండ దగ్గరికి వచ్చినప్పుడు 33వ వచనంలో గమనిస్తే, వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. యేసయ్యను మధ్యలో పెట్టారు, అటు ఇటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం 23వ అధ్యాయం లూకా సువార్త 39 నుంచి గమనిస్తున్నట్లయితే యేసు ప్రభు వారికి కుడివైపున ఎడం వైపున సిలువ వేయబడి ఉన్నటువంటి ఆ నేరస్తుల యొక్క డిస్కషన్ మనం గమనించవచ్చు. ఆ డిస్కషన్లో ఏమి జరిగింది? ఒక దొంగ అంటున్నాడు, ఒక నేరస్తుడు అంటున్నాడు, యేసయ్యతో అంటున్నాడు. యేసయ్యను ఏం చేస్తున్నాడంట? 39వ వచనంలో, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచూ ఏం చేస్తున్నాడమ్మా? ఆయన్ని దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువు కదా. ఏమండి, చాలా సందర్భాల్లో ప్రియులరా, ప్రభువును ఎరిగినటువంటి మనమే ఏమి దేవుడినా నాకేం మేలు చేశాడు, నాకు అన్యాయం చేశాడే అని మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ నేరస్తుడు కూడా మరి ఆయన నుంచి మనం మంచిని ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయనను దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు. నువ్వు క్రీస్తువు కదా అని ప్రశ్న గుర్తుంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? నువ్వు క్రీస్తు అంట కదా. విశ్వాసులైన మనం కూడా చాలా సందర్భాల్లో మరి ప్రార్థన చేస్తే నువ్వు జవాబు ఇస్తానన్నావు కదయ్యా అంటే ఇచ్చేవాడు అంట కదా నువ్వు. అయ్యా నువ్వు ఇస్తావయ్యా అన్నట్లుగా కాదు మన ప్రార్థన, మన స్వరం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ నేరస్తుడు కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా. అంటే ఆయన ఒక కండిషన్ ఏం పెడుతున్నాడంటే, నిన్ను నువ్వు ముందు రక్షించుకొని చూపించు, అప్పుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు నువ్వు అని మాకు అర్థమవుద్ది అన్నట్టుగా ఉంది ఆయన మాటలు. ప్రియులరా, చాలా సందర్భాల్లో మన జీవితాలు కూడా ఇంతకంటే ఘోరంగా ఉంటాయి, ప్రభువుని ఎరిగినటువంటి మన జీవితాలు. చూడండి 40వ వచనం, అయితే రెండవ దొంగ లేదా రెండవ నేరస్తుడు వానిని ఏం చేస్తున్నాడమ్మా? గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన. మొట్టమొదటగా ప్రియులారా, యేసు ప్రభువుని ఎరగనటువంటి భయంకరమైనటువంటి నేరగాళ్ళు లేదా దోపిడీగాళ్ళు అయినటువంటి ఇద్దరు నేరస్తులు యేసు ప్రభు వారి కుడివైపున ఎడం వైపున ఉన్నారు. ఒకడేమో ఇష్టం వచ్చినట్టుగా దూషించాడు, ప్రశ్నించాడు, మరి నిన్ను రక్షించుకుంటే మమ్మల్ని కూడా రక్షించు అని ఒక మాట వదిలాడు, ఒక అస్త్రం వదిలాడు. అయితే రెండో వాడు మాత్రం మరి ఆ మాటలు పలికిన మొదటి దొంగని గద్దిస్తున్నాడు. గద్దించటమే కాకుండా, మనం ఈ యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం అంటే మనం చేసిన వాటికి అనుభవిస్తున్నారా బాబు అని మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఇది న్యాయమే అని కూడా చెప్తా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ రెండవ దొంగ యేసు ప్రభువారిని ఘనపరుస్తున్నాడు. ఈ లేఖన భాగంలో నుంచి మరి దరిదాపుగా ఒక 4-5 విషయాలు మనం చూడబోతున్నాం. ఏమిటి? మొట్టమొదటగా ఈ దొంగ యేసు ప్రభువుని గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గనక గమనించినట్లయితే చూడండి 41వ వచనం చివరిలో, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన, ఈ క్రీస్తు, ఈ ప్రభువు
ఈ యేసయ్య ఏ తప్పిదమును చేయలేదు. తప్పిదము చేయని దేవుడు, తప్పులు లేనటువంటి దేవుడు. వింటున్నారా? తప్పిదములు చేయనటువంటి వాడు. మనందరం తప్పులు చేస్తాము, ఆయన తప్పు చేయడు. మనందరం పాపాలు చేస్తాము, ఆయన పాపము చేయడు. పాపము లేనటువంటి వాడు. కాబట్టి రెండవ దొంగ యేసు ప్రభువారిని ఏమని కొనియాడుతున్నాడో తెలుసండి? ఒక దొంగ ఈ రోజున మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అయ్యా, కాళ్ళు చేతులు ఒళ్ళు కళ్ళు అన్నీ బాగున్నాయి, బాగా 3 పూట్ల తింటున్నారు, అన్నీ బాగా అమర్చబడి ఉన్నాయి, మీకు అన్నీ అమర్చబడి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి యేసయ్యను గుర్తెరిగి బాప్తీసు అనుభవంలో ఉండి కూడా ఆయన్ని మీరు సరిగ్గా ఆరాధించలేకపోతున్నారు, పైకి మాత్రమే నటనతో కూడినటువంటి ఆరాధన చేస్తున్నారు అని తెలియపరుస్తూ, ఇదిగో నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నా, సిలువలో వేలాడుతున్నా, నేను యేసు ప్రభు ఏడున్నాడు? యేసు ప్రభు కూడా అదే అభాగ్యమైన స్థితిలో కనిపిస్తున్నాడు నాకు. ఆయన ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన తప్పిదాలను బట్టి ఆయనకు శిక్ష రాలేదు. ఆయన మనుషులందరి పాపాలను తన మీద వేసుకున్నాడు, అందుకే ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు అని కొనియాడుతున్నాడు. ఈ రోజున మనకే పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రియులారా. ఒక దొంగ బాధను అనుభవిస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నాడు ప్రియులారా. నీలో ఏ తప్పు లేదు. ఇన్ యూ దేర్ ఇస్ నో సిన్, దేర్ ఇస్ నో మిస్టేక్ అని ప్రభువును ఘనపరుస్తున్నాడు ప్రియులారా. అంటే ప్రభువు ఏ తప్పు చేయలేడు. ఎన్నిసార్లు నీకు కలిగిన బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఏందో ప్రభు మమ్మల్ని పట్టించుకోవట్లా, ఆయన మాకు అన్యాయం చేస్తున్నాడండి. యోబు గారి యొక్క జీవితం మనందరికీ తెలుసు కదండి. తనకేమేమైనాయో తెలుసు కదమ్మా, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. వాక్యంలో రాయబడి ఉంది, నోటి మాట ద్వారా కూడా ఏం చేయలేదంటే బాబు, పాపం చేయలేదంట. దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట రానిలా. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు అని తను నమ్మట్లా. దేవుడు న్యాయవంతుడు. నాకు కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా అది ఆయన యుక్తమైనదే చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా చెడు చేయడు, తన స్వభావానికి విరుద్ధంగా పనిచేసేవాడు కాదు అనేటువంటి కంప్లీట్ బిలీఫ్లో ఉన్నాడండి ఆయన. ఇక్కడ దొంగ పాఠం నేర్పిస్తున్నాడు. అక్కడ యోబు గారు కాబట్టి మంచి భక్తులు అనుకోవచ్చు. ఇక్కడ ఒక దొంగ కూడా ఈ రోజున ఏం చెప్తున్నాడండి ఈ యొక్క లేఖన భాగం ద్వారా? ఈయన యందు ఏ తప్పిదమును లేదు. ప్రియులారా, ఈ విధంగా చాలామంది కూడా యేసు ప్రభు వారిలో తప్పిదం లేదని చెప్పేసేసి ఒప్పుకున్నారు. ఏమండి, పొంతి పిలాతు, ఈయన యందు నాకు ఏ నేరం కనపట్లేదురా బాబు, మీరందరూ ఈ నేరారోపణ చేస్తున్నారు కానీ ఒక్క నేరం మీరు ఎన్ని ఆరోపిస్తున్నారో ఒక్కటి కూడా రుజువు కాబట్టలేదు అని చెప్పేసాడు. పిలాతు భార్య, అదిగో గత రాత్రి కల్లో ఈయన నీతిమంతుడని ఈయన జోలికి పోవద్దని నాకు హెచ్చరిక వచ్చిందయా, ఆయన జోలికి పోవద్దు అని లెటర్ పెట్టింది. ఆయన కొరడాలతో కొడుతూ చివరి కలవరి కొండ మీద సిలువ వేసినటువంటి ఆ సైనికుల్లో సైనికాధికారి ఉన్నాడు, శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. ఆయనైతే ఏం చేశాడండి? యేసు ప్రభు వారి సిలువలో మరణమైన తర్వాత ఆయన ఎదుట మోకాళ్ళుని ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. యేసు ప్రభువుని సిలువకు అప్పగించినటువంటి కుట్ర పన్ని ఏమండి, 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువుని అమ్మేసినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు. సొంతోళ్ళ నుంచే ప్రమాదాలు, బయట వాళ్ళ నుంచి తక్కువ ఉంటాయి కదా ప్రియులారా. యేసు ప్రభు వారికి ఎక్కడి నుంచో ప్రమాదం రాలా కదా, సొంతవాడే ఏం చేశాడండి? మరి ముసుగు పని చేశాడు, రహస్య ఒప్పందం చేసుకున్నాడు. అతని వల్ల మరి యేసు ప్రభువుని పట్టుకున్నారు ప్రియులారా. మరి అతను సైతం యేసయ్యను సిలువకు అప్పగించి అంతా అయిపోయిన తర్వాత తను వెళ్ళి ఏం చేశాడండి? నిరపరాధి రక్తాన్ని చిందించడానికి కారణమయ్యానే అని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు రాలేదు కానీ, తన తప్పిదాన్ని ఒప్పుకోలేదు కానీ ప్రియులారా, అతను వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. కనుక అతను కూడా యేసు ప్రభువులో తప్పిదం లేదు అని గ్రహించాడు ప్రియులారా.
కాబట్టి ఇక్కడ గమనిస్తున్నట్లయితే సిలువలో యేసు ప్రభువారి ప్రక్కనే ఉన్నటువంటి రెండవ దొంగ ఆయన ఏమని కొనియాడుతున్నాడు తెలుసా? యేసయ్యా, నీవు పరిశుద్ధుడవు, పవిత్రుడవు, నీలో ఏ దోషము లేదు, ఏ పాపములు లేదు, ఏ తప్పిదము లేదు అని తను ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఒక రకంగా ప్రభువును గణపరుస్తున్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు చూడండి ప్రియులారా, 42వ వచనం, లూకా 23:42. ఆయనను చూచి, ఎవరిని చూచాయా? యేసయ్యను చూచి ఏమంటున్నాడు? యేసు. చాలండి ప్రియులారా, సిలువలో వేలాడుతున్నటువంటి ఆయన్ని, ఓరి నాయన, ఈయన దేవుడైతే సిలువలో ఎందుకుంటాడు? ఈయన దేవుడైతే, ఈయన రక్షకుడైతే ఇతరులను రక్షిస్తాడు, కానీ ఈయనే రక్షింపలేని స్థితిలో, ఏమంటే రక్షణ లేని స్థితిలో సిలువలో వేలాడుతున్నాడు ఏంటి అని చెప్పేసేసి అనుకోవాలి కదండి ప్రియులారా. ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఈ రెండవ దొంగ యేసు ప్రభు అని రెండవ మాటగా ఏం చేస్తున్నాడండి? యేసు అని పలుకుతున్నాడు. యేసు అంటే ఏంటమ్మా అర్థం? రక్షకుడు, పాపుల రక్షకుడు. సిలువలో రక్తం కారుస్తున్నాడేమో కానీ ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు. తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ ఆయన అంతటి బలహీనుడు కాదు అని దొంగ గ్రహించాడు. ప్రియులారా, ఇన్ని సంవత్సరాలైంది నువ్వు యేసయ్యను నమ్మి, నువ్వు గ్రహించావా? ఏమండి, నీకన్నీ బాగా కావలసినవన్నీ జరుగుతూ ఉంటేనేమో దేవుడా, చిన్న సమస్య వచ్చిందంటే మాత్రం దయ్యమా, ఆయన ఏమి దేవుడని ప్రశ్నిస్తావా? యోబు గారు ఏమన్నాడండి? దేవుని కోసం మేలేనా అనుభవించేది, కీడు అనుభవించమా? ఏమంటే దేవుడు ఏదైనా శ్రమిస్తే ఏమన్నా తిరస్కరిస్తావా? ఆయన దేవుడు కాకుండా పోతాడా శ్రమించినంత మాత్రాన? దొంగను చూసి నేర్చుకుందాం పాఠాలు ప్రియులారా. దొంగ ఎంత చక్కగా ప్రభువును గణపరుస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ యేసు అని పిలుస్తున్నాడండి. ఎంత గొప్ప విషయం అండి. యేసయ్యను ఆ పేరుతో పిలుస్తున్నాడు. యేసు అంటే దాని అర్థం, అయ్యా రక్షకుడా, పాపుల రక్షకుడా, నా పాపాల నుంచి నా పాపాలు తొలగించడానికి రక్షకుడుగా వచ్చినటువంటి వాడా, నా పాపాలు తీసివేయడం కోసం సిలువలో వేలాడుతున్నటువంటి వాడా, రక్తం కారుస్తున్నటువంటి వాడా. తన యొక్క అంతరార్థం అంతా అక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. యేసు అంటున్నాడు. ఆ యేసు అనేటువంటి శబ్దంలో అది కేవలం నోటితో అయా మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రం అని నిద్రపోతా చేసే ఆరాధన కాదు అది. ఆయన హృదయాంతరంగాల్లో నుంచి ఆ శబ్దం బయటకు వస్తుందండి. యేసు అని అంటున్నాడండి. ఎప్పుడైనా నువ్వు నేను కూడా ఆ విధంగా ఆరాధన చేసి ఉండవు. దొంగ ఆరాధన చేస్తున్నాడు ప్రభువుని. యేసు అంటున్నాడు. యేసు రక్షకుడా, రక్షించటానికి వచ్చినటువంటి వాడా. దూత యోసేపుతో చెప్పాడు కదా, మత్తయి సువార్త 1:21, అయ్యా మరి మరియమ్మను నువ్వు వదిలేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో, ఆమె గర్భం దాల్చింది దేవుని శక్తి ద్వారా, మనుషుల ద్వారా కాదు. ఆ పుట్టబోయేవాడు రక్షకుడయ్యా, ఆయన పేరు యేసు అని పెట్టాలి మీరు అని అంటాడు. యేసు అనగా రక్షకుడు, పాపుల రక్షకుడు, లోక రక్షకుడు, రక్షించేవాడు. రక్షించేవాడు ప్రక్కనే ఉంటే ఆ రక్షకుడిని కూడా నమ్మలేకపోతున్నారు చాలామంది. అర్థమైందమ్మా? నీకు తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ పక్కనే ఉంది, నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసుకోవట్లేదంటే అర్థం ఏంటి? మూర్ఖత్వం. ప్రక్కనే తెచ్చి కూడా ఇచ్చారు, అది మింగటానికి కూడా నీకు బద్ధకం అయితే ఎట్లా? రక్షకుడు యేసు ప్రభువారు ఆయన అందరి కోసం అవైలబుల్గా ఉన్నాడు. దొంగ నమ్ముతున్నాడండి. నువ్వు నేను నమ్మలేని స్థితిలో ఉన్నావంటే ఇంకా ప్రియులారా అంతకంటే ఘోరమైన స్థితి ఏది లేదు. దొంగ సిలువలో వేలాడుతూ, సిలువలో చావడానికి సిద్ధంగా ఉన్న వేలాడుతూ ఉన్న యేసయ్యను చూచి ఏమంటున్నాడంటే, నువ్వు సామాన్యంగా రక్తం కార్చట్లా, నువ్వంత బలహీనుడవుగా అందరికి కనిపిస్తున్నావేమో కానీ నా కళ్ళకు నువ్వు రక్షకుడివే, రక్షించడానికే నువ్వు రక్తం కారుస్తున్నావు అనేటువంటి ఒక గొప్ప నాలెడ్జ్లో ఉన్నాడండి దొంగ.
ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, నువ్వు బైబిల్ చదివి ఎంతో కాలమైందేమో, లేదా ప్రతిరోజు నువ్వు తిరగేస్తున్నావు. నువ్వు చదివినటువంటి ఆ నాలెడ్జ్ యేసును యేసుగా గుర్తించి ఆరాధించగలుగుతున్నావా? అయ్యా నువ్వు నా రక్షకుడు అయ్యా, నువ్వు లేకపోతే నాకు రక్షణ లేదు, నువ్వు లేకపోతే నా పాపాలు నాలో నిలిచుంటాయి, నువ్వు లేకపోతే నాకు పరలోకం లేదు, నువ్వు లేకపోతే నాకు ఇక ఎటువంటి ధన్యత లేదు అని చెప్పి ప్రభువును గణపరచగలుగుతున్నావా? ఈ దొంగ ప్రభువుని గణపరుస్తున్నాడు ప్రియులారా. లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి, 42వ వచనంలో ఉన్నాం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి, కింద ఏముందా ఫుట్ నోట్లో, నీ రాజ్యముతో. ప్రియులారా, ఈ దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు రాజ్యంతో వస్తాడంట. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారిని ఏమని చూస్తున్నాడు? ఆయన రాజుగా చూస్తున్నాడు. రాజు కాబట్టి రాజ్యంతో వస్తాడు. రాజ్యంతో రావాలి అంటే ఫస్ట్ ఎక్కడికి పోవాలా? ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు కదా సిలువలో. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాలా? ఏమ్మా, రాజ్యాన్ని తీసుకొని రావాలని అంటే ఎక్కడికి పోవాలి? ఫస్ట్ పరలోకానికి పోవాలిగా. పరలోకానికి పోవాలంటే ఇప్పుడు సిలువలో వేలాడుతున్నాడు. పరలోకానికి పోవాలి అంటే ముందేమవ్వాలా? చచ్చిపోవాలా. ప్రియులారా, యేసు ప్రభువారు పాపుల రక్షకుడని యేసు అన్నాడు. వెంటనే ఆయన ఆలోచన చేస్తున్నాడు, నా పాపాల కోసం సిలువలో రక్తం కారుస్తూ కొద్దిసేపట్లో నువ్వు ప్రాణం పెట్టబోతున్నావు, నా కోసమే చనిపోతున్నావు, నా కోసం నా పక్షాన నిలువబడిన వాడు, నా పక్షాన ప్రాణం పెట్టినటువంటి వాడు, నా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభువు నువ్వు అని నమ్ముతున్నాడు ప్రియులారా. అంతేకాకుండా నువ్వు చనిపోతున్నావు, చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేస్తావు. యేసు ప్రభువారు చాలా చోట్ల చెప్పాడు, అయ్యా నేను చనిపోవటానికి వచ్చా, కానీ ఏం చేస్తాను? 3వ దినాన్ని తిరిగి లేస్తా, చనిపోతాను మరలా లేస్తా అని చెప్పినప్పుడు శిష్యులు సైతం నమ్మలేదేమో. కానీ ఈ దొంగ, నేరస్తుడు, గూండా లాంటి వాడు ఏం చేస్తున్నాడండి? నమ్మాడు. యేసు ప్రభువారు చనిపోతున్నాడు, చనిపోయిన వారిలో నుంచి ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. మొదట పునరుద్ధానుడుగా గుర్తిస్తున్నాడు ప్రియులారా. తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఈయన? పరలోకానికి పోతాడని కూడా నమ్ముతున్నాడు. యేసుప్రభు వారి యొక్క రెండో రాకడ ఎలా ఉంటుందండి? పరలోకం నుంచి ఆయన దిగొస్తాడు కదండి, వేవేల దేవదూతలతో దిగొస్తాడు ఆయన. కాబట్టి ఆ దిగి వచ్చేటువంటి అనుభవాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు నీ రాజ్యంతో దిగొచ్చినప్పుడు అంటున్నాడు. అయ్యా నీవు నా కోసం చనిపోయిన దేవుడవు, నా పాపాల కోసం నేను చనిపోవాల్సి ఉంటుండగా నాకు బదులుగా సిలువలో చనిపోబోతున్నావు, చనిపోయిన వారిలో నుంచి 3వ దినాన్ని తిరిగి లేవబోతున్నావు, పునరుద్ధానుడివి. అంతేకాదు పునరుద్ధానుడివే కాకుండా పరలోకానికి ఆరోహణమైనటువంటి దేవుడవు, పరలోకం నుంచి వచ్చావు, పరలోకానికి నువ్వు వెళుతున్నావు, పరలోకం యొక్క అడ్రస్ తెలిసినటువంటి గొప్ప దేవుడవు నీవే అని చెప్పకనే చెబుతున్నాడు. అంతేకాకుండా ఆ పరము నుండి నువ్వు అతి త్వరలో వేవేల దేవదూతలను తీసుకొని మరి మధ్యాకాశంలోనికి అనేక మంది నీ రాజ్య సమూహంతో, నీ రాజ్యంతో కూడా రాబోతున్నావు అని నమ్ముతున్నాడు. యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడను కూడా ఆయన నమ్మి విశ్వసిస్తూ గణపరుస్తున్నాడు. యేసు ప్రభువారు కలువరి సిలువలో చనిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు శిష్యులుగా ఉన్నారు. చూసారమ్మా, వీళ్ళల్లో చాలామంది ఏం చేశారయ్యా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో మన పెద్ద అన్నగారు అయినటువంటి ఎవరు? పేతురు గారు. ఈయన ఏం చేసేవాడమ్మా? అంతకుముందు చేపలు పట్టేవాడు కదా. 21వ అధ్యాయంలో ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా, ఎంతమంది వస్తారు అని అడిగాడు. అప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ ఏమన్నారు? మేము కూడా వస్తాం పదండి అన్నాను. అక్కడికి మళ్ళీ యేసు ప్రభు వారు తిరిగి లేచి పునరుద్ధానుడై అక్కడికి వచ్చి పేతుర్ని దండించి పేతురుతో మాట్లాడి మళ్ళీ సమకూర్చాడు ప్రియులారా. అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నటువంటి గొప్ప విశ్వాసులు, బైబిల్ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, దేవుని గురించిన ఆలోచనలు, అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు సైతం
అపనమ్మికతో మళ్ళీ చేపలు పట్టడానికి పోయారేమో కానీ దొంగ పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రియులారా. శ్రమ పడుతున్న దొంగ, శ్రమలో ఉన్న యేసయ్యను, రక్తం కారుతున్నటువంటి యేసయ్యను చూచి బలహీనుడిగా గుర్తించట్లా, తప్పిదం చేసినటువంటి ఒక పాపిగా ఆయన గుర్తించట్లా, యేసయ్యను పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా గుర్తించాడు. ఈయన యందు ఏ తప్పిదము లేదయా అని కొనియాడాడు. ఇంకో దొంగను గద్దించాడు. రెండవదిగా మనం చూస్తున్నాం, యేసు అని చెప్పేసేసి రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా గుర్తించాడు. అంతేకాకుండా ప్రియులారా ఇంకా ఏం చెప్పాడండి, మరి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే నీవు నా కోసం సిలువలో చనిపోబోతున్నావు అని నమ్మాడు. మన కోసం చనిపోయినటువంటి దేవుడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైనా నమ్మి నిజంగా గుర్తించావా? నిజంగా ఘనపరిచావా ప్రభువుని? నా కోసం తిరిగి లేచిన పునరుద్ధానుడయా, మరణం మీద ఆయనకి అధికారం ఉంది అనే సత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? అంతేకాదు, ఆయన తిరిగి లేచిన తర్వాత మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆ పరలోకం నుంచి మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు అనే విషయాన్ని కూడా నమ్ముతున్నాడంటే ఎంత డెప్త్లో ఉన్నాడో చూడండి ప్రియులారా ఈ దొంగ. నీవు నేను ఎన్నో వాక్యాలు తెలుసుకున్నాం, ఏమండి, ఎన్నో సత్యాలు తెలుసుకున్నాం, ఎన్నో డిబేట్లు వింటూ ఉంటాం, ఎన్నో సూక్తులు వింటూ ఉంటాం, అనేక మందికి వాక్యాలు ఇతరులకు కూడా చెప్తూ ఉంటాం. కానీ ప్రియులారా నమ్మే పరిస్థితి కనిపించదు, పాటించే తత్వం కనిపించదు. ఒక పక్క బైబిలు, ఒక పక్క సినిమాలు, ఒక పక్క బైబిలు, ఒక పక్క బూతులు, ఒక పక్క వాక్యం, ఒక పక్క అబద్ధాలు, ఒక పక్క యేసయ్య అంటాం, మరో పక్క ప్రియులారా లోకం వెంట పరిగెత్తా ఉంటాం. ఏమండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దొంగ ఈ రోజున మనకు బుద్ధి చెప్తా ఉన్నాడు. దొంగ యొక్క జీవితం ఆదర్శవంతంగా ఉంది. అయ్యా, నేను సిలువలో శ్రమపడుతూ, సిలువలో వేలాడుతూ, ప్రాణం పెట్టబోతున్నా, కొద్ది క్షణాల్లో చనిపోబోతున్న యేసయ్యను ఆరాధిస్తున్నా. నేను మీరు ఇన్ని సంవత్సరాలుగా యేసయ్యను తెలుసుకొని ఏందయ్యా మీరు చేసేది? దొంగ భక్తి, దొంగ జీవితం. చేతిలో ఇంత లావు ఒక బస్తా లాంటి బైబిల్ మాత్రం పట్టుకున్నారే కానీ ఉపయోగం ఏమీ లేదు. జీవించే జీవితం లేదు, ఆచరణ లేదు. నేనైతే ఆయన్ను చూస్తూ ఆయన్ని పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా ఘనపరుస్తున్నా, ఆయన్ని లోకరక్షకుడుగా చూస్తున్నా. ఆయన నా కోసం నా స్థానంలో నిలువబడి ప్రాణం పెట్టినటువంటి ఒక గొప్ప దేవుడుగా నేను చూస్తున్నా. మరణాన్ని గెలిచినటువంటి పునరుద్ధానుడుగా నేను చూస్తున్నా. పరలోకానికి ఆరోహణమై ఎక్కినటువంటి ప్రభువుగా చూస్తున్నా. పరమ నుండి తన రాజ్యాన్ని వెంటబెట్టుకొని ఈ లోకానికి దిగి వచ్చేటువంటి ఒక గొప్ప ప్రభువుగా నేను చూస్తున్నా. ఆయన అడిగితే చెప్తాడు, నా ప్రభు ఎలా అంటాడు? నీవు నేను మనల్ని అడిగితే ఏం చెప్తా అంటే, నాకు పరీక్షల్లో మార్కులు ఇచ్చాడు, నాకు ఏమండి భార్యకి గర్భం లేదు గర్భం ఇచ్చాడు, ఇల్లు లేదు ఇల్లు కట్టించాడు, డబ్బులు లేవు డబ్బులు వచ్చినాయి. ఈ మన సాక్ష్యాలు. కానీ ఈ దొంగని అడిగితే చెప్తాడు, ఏం చెప్తాడయా? యేసయ్య గురించి ఒక బ్రీఫ్ స్టోరీ చెప్పాయా? వాట్ డూ యు నో అబౌట్ జీసస్? వాట్ ఈజ్ జీసస్? యేసయ్య అంటే ఏంటో చెప్పు అని అంటే, ఆయన పరిశుద్ధుడు, తప్పిదం లేనోడు, ఆయన లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, ఆయన నా కోసం చనిపోవడానికి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వాడు, ఆయన తిరిగి లేచిన పునరుద్ధానుడు, మరణం మీద అధికారం కలిగినటువంటి వాడు, పరలోకానికి ఎక్కిపోయినటువంటి గొప్ప దేవుడు, అతి త్వరలో రానయ్యున్నటువంటి రెండవ రాకడలో నమ్మిన ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళటానికి రానయ్యున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు అని కూడా నమ్ముతున్నాడు ప్రియులారా. అదే ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో చాలు. బా, ఎంత ఎంత నమ్రతతో కూడినటువంటి ఆరాధన, ఎంత నమ్రతతో కూడినటువంటి భక్తి. ఎక్కడ కూడా ఏమండి భేషజాలు ఇవ్వండి, ఎక్కడ కూడా కోపతాపాలు లేవు. ఏమయ్యా నువ్వు ఈ స్థితిలో ఉంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో చూడు, పక్కనున్న ఇంకో దొంగ కూడా ఎన్ని మాట్లాడినాడు చూడయా అని ఏమైనా వ్యసన పడుతున్నాడా, బాధపడుతున్నాడా? నో. మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు ఏమైనప్పటికీ కూడా నేను నమ్మిన నా యేసయ్య పరిశుద్ధుడు, పవిత్రుడు, లోకరక్షకుడు,
పాపాలను నాశనం చేయటానికి వచ్చిన పాపుల రక్షకుడు. ఏమండి, పాపినైన నన్ను రక్షించటానికి వచ్చి సిలువలో నా పక్షాన రక్తం కార్చి ప్రాణం పెట్టినవాడు, తిరిగి లేచినటువంటి శక్తిమంతుడైన పునరుద్ధానుడు, పరలోకానికి ఎక్కిపోయినటువంటి సమర్థత కలిగినటువంటి గొప్ప దేవుడు, తన రాజ్యంతో అమెరికా నుంచో యూరోప్ నుంచో కాదు, పరలోకం నుంచి దిగిరాబోతున్నటువంటి దేవుడు అని దొంగ ఎంతగా కొనియాడుతున్నాడండి. నాకైతే ఏమర్థమైందంటే, మరి జనరల్గా మనం సిలువ ధ్యానాలు 7 మాటల ధ్యానాల్లో గుడ్ ఫ్రైడే అప్పుడు ఆ చివరి మాటను చూస్తాం, నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అని చెప్పినప్పుడు ఈ దొంగ చేసిన ప్రార్థన, యేసుప్రభు ఇచ్చిన వాగ్దానం ఇంతవరకు చూసి వదిలేస్తాం. కానీ నాకేమనిపించిందంటే, ఈ దినం కోసం నేను సిద్ధపడుతున్నప్పుడు దొంగ ప్రభువుని ఆరాధన చేశాడు, ఘనపరిచాడు. తన హృదయంలో దేవుడంటే, యేసయ్య అంటే ఎంత గొప్ప భావన ఉందో వ్యక్తీకరించాడండి. ఈ రోజున నీవు నేను మన నోటి మాటలతో 2 మాటలు చెప్పి వదిలేయటం కాదండి, మైక్ ఇస్తే వదలకుండా అరగంట గంట సేపు మాట్లాడటం కాదు. ఆయన ఏమై ఉన్నాడో హృదయాంతరంగంలో నుంచి ఆయనను నీవు చాటి చెప్పాలి, ఘనపరచాలి. నీవు నమ్మినా, నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన, నిన్ను రక్షించిన యేసయ్య ఎలాంటి వాడో నీ జీవిత అనుభవం ద్వారా కొనియాడాలి. దొంగ తన అనుభవాన్ని బట్టి ప్రభువును ఘనపరిచాడు. ప్రక్కన వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బట్టి కాదండి. సిలువ వేస్తున్నటువంటి సైనికులు, అధికారులు, పెద్దలు, వాళ్ళందరిని బట్టి తన ఆలోచన తీరు మారలా. తను గ్రహించి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. ప్రియులారా, మొట్టమొదటి సమయంలో సిలువ వేసినప్పుడు అంట, మరొక సందర్భంలో చూస్తే 2 దొంగలు కూడా ఆయన మీద వ్యసనపడి దూషించారంట. కానీ యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఆ మొదటి మాట ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయన జీవితాన్ని మార్చేసిందండి. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అన్నప్పుడు విలవిల్లాడిపోయాడు. ఊరిన ఆయన ఎంతగా క్షమిస్తున్నాడు. ఇందిరాబాబు కొరడా దెబ్బలు కొడుతుంటే రక్తం ఏరులే ప్రవహిస్తుంది. ఏమండి, ఒళ్ళంతా గాయాలే, అసలు కళ్ళు కూడా సరిగా కనిపించినటువంటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడే. అట్టి స్థితిలో తన నోట్లోంచి వచ్చినటువంటి మాటల్లో ఎక్కడ దూషించట్లా, ఎక్కడ కొట్టడానికి కోపతాపాన్ని ప్రదర్శించట్లా, పళ్ళు కొరకట్లా, ఇంకా ఏదో చేయటానికి ఇష్టపడట్లేదు. కానీ క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఈయన నిజంగా సామాన్యుడు కాదు, అర్థం చేసుకున్నాడు. తనని చూచినప్పుడు ఒక గ్రహింపు వచ్చింది, ఈయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, ఈయన రక్షకుడు, పాపుల రక్షకుడు, ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ప్రభువయ్య, మరణం మీద అధికారం కలిగినటువంటి దేవుడు, పరలోకానికి ఎక్కిపోయేటువంటి గొప్ప దేవుడు, పరమ నుండి మళ్ళా తిరిగి రానైనటువంటి వాడనే గ్రహింపులోనికి వచ్చి ప్రభువుకు ప్రార్థించాడు, ప్రభువును ఘనపరిచాడు. ఈ రోజున నీ అనుభవం ఏంటి? యేసయ్యని గురించినటువంటి నీ అభిప్రాయం ఏంటి? నీ జీవితంలో ఆయన యొక్క మరి కార్యం ఏంటి? ఒక్కసారి గ్రహించినటువంటి వారమై ప్రభువుని ఆరాధిస్తాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, ఒక్క క్షణం విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ ఒక్కొక్కరంగా ప్రభువుని మనం